హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. ఈరోజు మనం ఐవీఎఫ్ తర్వాత మనం ఏమైనా బరువు పెరుగుతామా, అంటే ఐవీఎఫ్ వల్ల మన వెయిట్ ఏమైనా పెరుగుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాము. నాకు చాలామంది పేషెంట్స్ వస్తారండి, ఐవీఎఫ్ చేయించుకోవాలి, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, వీరికనాల్ కౌంట్ చాలా తక్కువ ఉంది హస్బెండ్కి, నాకు ఐవీఎఫ్ అడ్వైస్ చేశాను, కానీ చేయించుకోవాలంటే నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే నేను వెయిట్ గెయిన్ అయిపోతాను, నా వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ నేను తగ్గించుకోలేను, బరువు తగ్గడం చాలా కష్టం అని చెప్పి చాలా భయపడతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత కానీ ట్రీట్మెంట్ ప్రాసెస్లో కానీ వెయిట్ గెయిన్ అవుతుందా అంటే అవ్వచ్చండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కొంచెం వెయిట్ గెయిన్ అనేది అవ్వచ్చు. ఇది ఎందుకు అవుతుంది అంటే, మనం ఇచ్చే హార్మోన్స్ వల్ల కొంచెం ఫ్లూయిడ్ రిటెన్షన్, అంటే బాడీలో కొంచెం వాటర్ రిటెన్షన్ ఉండొచ్చు, మనకి కొంచెం బ్లోటింగ్, అంటే మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి కాబట్టి బ్లోటింగ్ లా అనిపించవచ్చు, అండ్ కాన్స్టిపేషన్, అంటే మోషన్ సరిగ్గా అవ్వదు అనమాట, సో మోషన్ వెళ్ళడానికి ప్రాబ్లం అవ్వచ్చు, అండ్ దీంతో పాటు మనం కొంచెం వీక్ గా ఫీల్ అవ్వచ్చు, అంటే లిథార్జిక్, మనం ఏ పని చేయాలనిపించకపోవచ్చు, అండ్ మనకి ఏమైనా ఆకలి ఎక్కువ వేయచ్చు. సో ఈ కారణాల వల్ల ఐవీఎఫ్లో కొంచెం వెయిట్ గెయిన్ అనేది ఉండొచ్చు. నేను కాదని అనను, కొంచెం వెయిట్ గెయిన్ ఉండొచ్చు, బట్ ఇది ఆపచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే ఈ వెయిట్ గెయిన్ని మనం ఆపచ్చు. జనరలీ ఈ మెడికేషన్స్ అన్నిటికీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ మెడికేషన్ హాఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఈ ఇంజెక్షన్స్ ఆపేసిన వెంటనే మీకు ఇవన్నీ పోతాయి, ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్స్, మోషన్ టైట్గా అవ్వడం, అవన్నీ పోతాయి అన్నమాట. సో ఈ వెయిట్ గెయిన్ అయినా కూడా ఇది టెంపరరీయే, పర్మనెంట్ కాదు. అండ్ మనం ట్రీట్మెంట్ తీసుకునే టైంలో యాక్టివ్గా ఉంటూ మంచిగా వాక్ చేసుకుంటూ ఎవ్రీడే వాకింగ్కి వెళ్తూ డైట్ని రెస్ట్రిక్ట్ చేసుకుంటే కనుక మీకు ఆ వెయిట్ గెయిన్ కూడా ఉండదు. చాలామంది పేషెంట్స్ని నేను చూశాను, కొంతమంది అయితే ఐవీఎఫ్లో వెయిట్ తగ్గిపోతారు, సరిగ్గా నిద్రనాక తినలేక వాళ్ళు వెయిట్ తగ్గిపోతారు అనమాట. సో కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వచ్చు, కానీ ప్రాపర్ కేర్ తీసుకుంటే చాలా మంది వరకు వెయిట్ గెయిన్ అవ్వకుండా ట్రీట్మెంట్ మంచిగా చేసుకోవచ్చు. సో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయండి, కానీ మీరు ప్రాపర్ కేర్ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ డైలీ వాకింగ్ చేస్తూ అండ్ మీరు ప్రాపర్ డైట్ తీసుకుంటే కనుక ఈ వెయిట్ గెయిన్ అనేది మనం ఆపచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు.